ఒక కంటితో అన్నీ ధ్వంసం చేయగల శక్తి ఉంటే ఎలా ఉంటుందని మీరు ఊహించగలరా? మీరు కళ్ళు తెరిస్తే విశ్వం మారిపోతుందంటే ఏమిటి? శివుని మూడవ కంటి శక్తి కేవలం ఒక చిహ్నం కాదు, అది అసాధారణమైన శక్తిని కలిగి ఉంది. కానీ ఇది ఎలా తెరచబడింది? ఈ అత్యంత రహస్యమైన కంటి కథను తెలుసుకుందాం. హిందూ పురాణాలలో శివుడు అతిపెద్ద శక్తి, జ్ఞానం మరియు శాశ్వత ధ్వంసం యొక్క దేవుడు. కానీ శివుని ఒక ప్రత్యేకమైన అంశం ఉంది, అతని మూడవ కంటి. ఇది సాధారణ దృష్టిని మించి చూసే కంటి. ఈ కంటితో శివుడు సమాజం, సమయం, మార్పును అవగతం చేసేవారు. కానీ ఈ కంటి తెరవడమంటే ఏమిటి? దాని చిహ్నాన్ని మరియు శక్తిని తెలుసుకుందాం. శివుని మూడవ కంటి సర్వకాలంలో తెరవబడలేదు. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఏర్పడింది. ఈ కథ పార్వతీదేవి, ప్రేమ మరియు సృష్టి దేవత ద్వారా మొదలవుతుంది. పార్వతి తన కుమారునిగా గణేశుడిని సృష్టించింది. ఒకరోజు పార్వతి స్నానంలో ఉన్నప్పుడు గణేశుడిని ద్వారం రక్షించమని చెప్పింది. శివుడు గణేశుని తెలియకుండా చూసి ద్వారాన్ని తెరచేందుకు ప్రయత్నించాడు, కానీ గణేశుడు ఆపాడు. శివుడు కోపంతో గణేశుడిని అతిక్రమించి తలను కట్ చేసి పార్వతి తన కుమారుని కోల్పోయింది. ఈ బాధ మరియు కోపం శివుని మూడవ కంటిని తెరిపించింది. ఆ కంటి శక్తి అంటే శివుని కోపం, విచారం, దైవశక్తి యొక్క పరిణామం. శివుని మూడవ కంటి కేవలం ఒక శారీరక కంటిగా కాదు, అది ఒక అద్భుత శక్తిని సూచిస్తుంది. ఇది శివుని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది, విషయాలను స్ఫుటంగా చూడటం, సమయం, స్థలం, సమాజం మించి చూడటం. ఈ కంటి ద్వారా శివుడు ఏదైనా ధ్వంసం చేయగల శక్తి కలిగి ఉన్నాడు. ఈ కంటి శక్తి అనే చిహ్నం అశుభం, మాయ, అజ్ఞానాన్ని అంతం చేయగల శక్తి. శివుని మూడవ కంటి శక్తిని తెరిచినప్పుడు ధ్వంసం తప్పదు. కానీ ఈ ధ్వంసం కేవలం నష్టాన్ని కాదు, సృష్టి, సంస్కరణ, ఆవిష్కరణ, తద్వారా పునరుజ్జీవం కలిగిస్తుంది. శివుని మూడవ కంటి శక్తి కోపం కంటే దైవ మార్గాన్ని చూపిస్తుంది. శివుని మూడవ కంటి తెరవడం చాలా సందర్భాలలో విపరీతమైన ఫలితాలను దారితీసింది. ఒక ఉదాహరణలో కామదేవుడు, ప్రేమదేవుడు శివుని ధ్యానం విఘ్నించేందుకు ప్రయత్నించాడు. శివుడు కోపంతో మూడవ కంటి తెరిచాడు మరియు కాముని అగ్నిలో భస్మమైపోయాడు. ఇది కేవలం కోపం కాదు, గమనించవలసిన విషయం. శివుని మూడవ కంటి ద్వారా ధ్వంసం మనస్సుల వైకల్యం మరియు అనివార్యమైన పాపాలను చెరిపివేయగల శక్తిని చూపిస్తుంది. కాముని అస్తిత్వం ఎప్పుడూ ప్రేరణకు, ఆధ్యాత్మిక సంకల్పానికి విఘాతం కలిగింది. శివుని మూడవ కంటి శక్తి ధ్వంసం మాత్రమే కాదు, అది మార్పు, విజ్ఞానం, దివ్య జ్ఞానం యొక్క చిహ్నం. శివుడు మూడవ కంటిని ధ్యానంలో ఉండగా శాంతిని పొందుతుంది. అది మార్పుకు, జీవితానికి కొత్త దారిని చూపిస్తుంది. ఈ రోజుల్లో శివుని మూడవ కంటి మనకు సూచిస్తుంది, మీరు మీ ఆలోచనలు, పనులు, అభిప్రాయాలను తెలుసుకోండి. మనం ఎలా జీవించాలో, మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో పరిగణించాలి. శివుని మూడవ కంటి మనం చూసే దృశ్యాలు విశ్వాన్ని పూర్తిగా బలగించి అర్థం చేసుకోవచ్చు. శివుని మూడవ కంటి ధ్వంసం కాదు, అది జ్ఞానం, అవగాహన, సృష్టి మరియు మార్పు యొక్క ప్రతీక. ఈ కంటి శక్తి మనం చేసే ప్రతి పనికి, ఆలోచనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన కథలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు? మూడవ కంటి మీకు ఏమిటి? రేపటికి కలుద్దాం. కొత్త విషయాలను తెలుసుకోవడంలో మీ ఆసక్తిని నిరంతరం పెంచండి.